మేరా ప్రియ ఖేల్ ఇక్కడ వచ్చేసి మేరా ప్రియ ఖేల్ అంటే ఒక జనరల్ ఎస్సే అనమాట. చిన్నది సెకండ్ స్టాండర్డ్ వాళ్ళకి ఉపయోగపడుతుంది. మేరా ప్రియ ఖేల్ క్రికెట్ హై, నా యొక్క ప్రియమైనటువంటి ఆట వచ్చేసి క్రికెట్. యహ ఖేల్ గేంద్ ఔర్ బల్లే సే ఖేలా జాతా హై, ఈ యొక్క ఆట వచ్చేసి ఆ యొక్క బంతితోనూ మరియు వచ్చేసి బ్యాట్తోనూ ఆడుతారు. వచ్చేసి మై అపనే దోస్తో కే సాత్, నా యొక్క ఫ్రెండ్స్తో పాటు క్రికెట్కి వెళ్తాను, నేను వచ్చేసి క్రికెట్ ఆడుతాను. ఈస్ ఖేల్ దో టీమో హోతీ హై, ఈ యొక్క ఆట వచ్చేసి 2 టీముల పైన ఆధారపడి ఉంటుంది. హర్ టీమ్ మే 11 ఖిలాడీ హోతే హై, మొత్తం వచ్చేసి 11 మంది ఆటగాళ్లు ఉంటారు. खेल आरंभ होने पर एक टीम के खिलाड़ी बल्लेबाजी करते हैं, फर्स्ट टीम వచ్చేసి బ్యాట్ ఆడుతారు. తదా दूसरी टीम के खिलाड़ी क्षेत्र रक्षण करते हैं, क्षेत्र रक्षण అంటే మైదానాన్ని, దట్ మీన్స్ వచ్చేసి ప్లే గ్రౌండ్ వచ్చేసి ఆ యొక్క బాల్ బయటికి వెళ్లకుండా పట్టుకునేదానికి ఒకరు ఉంటారనమాట. జీత్ హార్ అంటే ఒకరు కాదు చాలా మంది ఉంటారనమాట, ఆ యొక్క గ్రౌండ్ చుట్టూ ఉంటారు. జీత్ హార్ కా ఫైసలా రనో పర్ హోతా హై, ఈ యొక్క గెలుపు ఓటములు వచ్చేసి ఈ యొక్క రన్నుల మీద ఆధారపడి ఉంటుంది. ఈ స్కేల్ మే ముజే బల్లేబాజీ కన్నా బహుత్ పసంద్ హై, దీంట్లో వచ్చేసి నాకు బ్యాట్స్మెన్ ఆడడం అంటే నాకు చాలా ఇష్టం. వచ్చేసి బ్యాటింగ్ అంటే చాలా ఇష్టము. క్రికెట్ లోకప్రియ ఖేల్ హై, ఇక్కడ ఈ యొక్క క్రికెట్ వచ్చేసి ప్రపంచం మొత్తం ఆడేటువంటి ఒక ఆట. మై బడా హోకర్ టెండూల్కర్ జైసా క్రికెటర్ బంతీ హూ, తర్వాత వచ్చేసి గర్ల్ అయితే బంతా అనేటువంటిది మేల్ అయితే వచ్చేసి, సో నేను టెండూల్కర్ మాదిరిగా నేను వచ్చేసి క్రికెటర్ని అవుతాను అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.